ఇండిపెండెన్స్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సిడిపిఓ, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పార్లమెంటులోని కమిటీలు ఏవైతే ఉంటాయో అందులోని ఒక ఇంపార్టెంట్ కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వార్తల్లోకి వచ్చింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, మీరు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ ఏవైతే ఉంటే వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. కరెంట్ అఫైర్స్లో ఒక సింగిల్ సబ్జెక్ట్లా కాకుండా మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎట్సెట్రా, ఆయా సబ్జెక్టుల వారీగా ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న వర్ధమాన అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. వాటి నుండి మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఒక 2 to 3 టాపిక్స్. ఫస్ట్ టాపిక్స్ చూస్తే మనము కరెంట్ పాలిటీకి లింక్ చేయొచ్చు. అంటే మనం పాలిటీ సబ్జెక్ట్ నేర్చుకుంటాం కదా, అందులోని వర్ధమాన అంశాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రజా పద్దుల కమిటీ అంటాము. సో పార్లమెంటరీ కమిటీలు అనే టాపిక్ వార్తల్లోకి వచ్చింది. ఫస్ట్ పాయింట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఫస్ట్ సబ్జెక్ట్ లింక్ చేద్దాము. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ఉందో దాని గురించి చూద్దాము. చూసి ఈరోజు ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందో చూద్దాము. యాక్చువల్గా దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, మన దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అటువంటి రాజ్యాంగంలో పార్లమెంటరీ కమిటీలు అనే పదం ఎక్కడ కూడా లేదు, గుర్తుంచుకోండి. ఈ భావనని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగిందంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సోర్స్ కాన్స్టిట్యూషన్ ఫర్ దిస్ కాన్సెప్ట్. ఇట్ వాజ్ బరోడ్ ఫ్రమ్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్. సెకండ్ పాయింట్, మరి ఎలా ఈ పార్లమెంటరీ కమిటీలను ఎందులోని సారాంశంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఆర్టికల్ 105లో భాగంగా, ఆర్టికల్ 118లో భాగంగా. ఇక్కడ పార్లమెంటరీ కమిటీలు అనే పదం ఉండదు. పార్లమెంట్కి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతుంటే అందులో భాగంగా అర్థం చేసుకోవచ్చు. పార్లమెంటు సంవత్సరానికి 3 సార్లు సమావేశం అవుతుంది. మనం చూస్తున్నాము బడ్జెట్ సమావేశాలని, మాన్సూన్ సెషన్స్ అని, వింటర్ సెషన్స్ అని. మరి అలా మిగతా సమయం ఏదైతే ఉంటుందో పార్లమెంట్ సమావేశాల సమయంలో కాకుండా ఇతర సమయం ఏదైతే ఉంటుందో పార్లమెంట్ ఎలా పనిచేస్తుందంటే కమిటీల రూపంలో పనిచేస్తుంది. చాలా కమిటీస్ ఉంటాయి. స్టాండింగ్ కమిటీస్ అని, అడ్హాక్ కమిటీస్ అని. అడ్హాక్ అంటే తాత్కాలిక ఏదైనా విషయం గురించి అధ్యయనం చేయడానికి. స్టాండింగ్ కమిటీస్ అంటే ఎల్లవెల్లా పనిచేస్తూ ఉంటాయి. అలా అందులో ఫినాన్షియల్ కమిటీస్ ఇంపార్టెంట్. ఫినాన్షియల్ కమిటీస్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ 3 కమిటీల్లో ఒక కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే పార్లమెంటరీ కమిటీలలో అతి పురాతన కమిటీ అని కూడా చెప్పచ్చు. 1921 ఇయర్లో మొదటిసారి పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా మనం చూస్తాము కమిటీ ఉంటూనే ఉంటుంది, స్టాండింగ్ కమిటీ, కానీ సభ్యులు మారుతూ ఉంటారు. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 1919 మాంట్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటాం కదా మనం, అందులోని ఆ సంస్కరణలో భాగంగా ఈ కమిటీ అనేది ఏర్పాటైంది. బ్రిటిష్ కాలం నాటిదే. మనం అబ్జర్వ్ చేస్తే 2021 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని వార్తల్లోకి వచ్చింది. ఆ సంవత్సరం జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు దీని గురించి అడిగారు. ఓకేనా? సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి కంపోజిషన్ మొత్తం 22 మంది ఉంటారు. 22 మంది. ఇంకొకటి ఇక్కడ ఈ ఆర్టికల్ పక్కన పెడితే మనకి పార్లమెంట్కి సంబంధించి రూల్ నెంబర్ 308, రూల్ 308.
సో పార్లమెంటు లేదా చట్టసభకు సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి, నిబంధన రూపంలో పనిచేస్తుంది. సో రూల్ నెంబర్ 308 ఆఫ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ ఆధారంగా ఈ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 22 మంది సభ్యులు ఉంటారు. అందులో లోక్సభ నుండి 15 మంది, రాజ్యసభ నుండి 7 గుర్తుంచుకోండి. సో మొత్తం ఎంత 22. మరి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్పర్సన్ ఉంటారు కదా, ఆ చైర్పర్సన్ని ఎవరు నియమిస్తారంటే లోక్సభ అధ్యక్షుడు అంటే స్పీకరు నియమిస్తారు. ఎట్ ద సేమ్ టైం సర్వసాధారణంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీ నాయకుడు ఉంటారు, ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తి చైర్పర్సన్గా ఉంటారు. ఈరోజు అది ఇక్కడ చూడండి, ఓకేనా. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ బేసిక్స్. దీంతో పాటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కాగ్కి ఉండే రిలేషన్ ఏంటి, కొన్ని సెంటెన్సెస్ చూడాలి, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, ఇటువంటివన్నీ కూడా మనం సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోండి, ఓకేనా. సో ఇలా ఒక టాపిక్ ఉంటే దాని గురించి డెప్త్గా వెళ్ళండి. ఆ కమిటీలకు సంబంధించి కానివ్వండి, ఏ టాపిక్ అయినా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలిచిన టాపిక్తో పాటు స్టాటిక్ టాపిక్ మరొకసారి రివిజన్ చేస్తే 100% ఏ పోటీ పరీక్షలైనా స్కోర్ చేయొచ్చు. మీకు నేను CA 360 కోర్సు జీవీకే స్టడీ సర్కిల్ యాప్, మీకు అందులో CA 360 కోర్స్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో అందిస్తున్నాను. సో ఇదే విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ వారీగా వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తున్నాను మీకు, ఓకేనా. సో ఇక్కడ చూస్తే పిఎస్సి చైర్పర్సన్గా వేణుగోపాల్, సభ్యుడిగా లక్ష్మణ్, అత్యంత కీలకమైన ప్రజా పద్దుల కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ గారు నియమితులయ్యారు. లోక్సభ సభ్యులు 15 మంది, రాజ్యసభ సభ్యులు 7 కూడిన ఈ కమిటీకి ఆయన నేతృత్వం వహిస్తారు. ఇందులో సభ్యులుగా అనకాపల్లి భాజపా ఎంపీ సీఎం రమేష్, ఒంగోలు తేదాప ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. సో ఇలా వీళ్ళ పేర్లు అవసరం లేదు, కానీ చైర్పర్సన్ పేరు గుర్తుంచుకోండి. సో 1 year ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, మంత్రులు కమిటీలలో సభ్యులుగా ఉండరాదు అని, ఇలా, ఓకేనా. అవన్నీ ఒకసారి చూడండి. సో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా సరే స్టాటిక్ టాపిక్ సేమ్గా ఉంటుంది, వ్యక్తులు చేంజ్ అవుతూ ఉంటారు. మనకు ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, సో రాష్ట్రాల్లో ఉండే చట్టసభల్లో భాగంగా ఇది 2వ సభ అని చెప్పొచ్చు. అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్సీల సభ లేదు, పరిషత్ లేదు. మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, పరిషత్ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో. మరి ప్రస్తుతం ఎమ్మెల్సీల సభ ఎన్ని రాష్ట్రాల్లో ఉంది అంటే 6 రాష్ట్రాల్లో ఉంది. ఏంటి 6 రాష్ట్రాలు? ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ 6 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఉంటారు. అన్ని రాష్ట్రాలు అసెంబ్లీ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ ఈ రాష్ట్రాల్లో మాత్రం ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. మనము పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 169, 171 ఈ 2 ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటేమో రాష్ట్రంలో ఎగువ సభ, సో శాసన మండలి అంటాం కదా, దాని ఏర్పాటు ప్రక్రియ ఎలా ఉంటుందని చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 171లో భాగంగా ఈ ఎమ్మెల్సీలుగా లేదా ఎమ్మెల్సీ సభలో సభ్యుల ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం 40 మంది ఉన్నారు, సో 40 మంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ రాష్ట్రమైనా సరే ఎమ్మెల్సీల సభ ఉండే ఏ రాష్ట్రమైనా సరే టోటల్ నెంబర్ తీసుకోవాలి. ఆ టోటల్లో 1/3 ఆఫ్ టోటల్ మెంబర్స్, 1/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఎవరిచే ఎన్నుకోబడతారంటే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలచే ఎన్నుకోబడతారు. మరొక 1/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ దట్ స్టేట్ ఎమ్మెల్సీలుగా ఎవరిచే ఎన్నుకోబడతారంటే లోకల్ బాడీస్ నుండి ఎన్నుకోబడతారు. నెక్స్ట్ 1/12 ఆఫ్ టోటల్ మెంబర్స్ గ్రాడ్యుయేట్స్, పట్టభద్రుల ఎన్నికలు అంటే కదా అది. నెక్స్ట్ 1/12 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీస్ ఎవరు ఎన్నుకుంటారు? టీచర్స్, సో ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అంటే కదా అది. అండ్ ఇది పోను 1/6 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీస్, వీరిని రాష్ట్ర గవర్నరు నియమిస్తారు. ఎన్ని రంగాలు ఉన్నాయంటే ఆర్ట్స్, లిటరేచరు, సైన్స్, సోషల్ సర్వీసు, కోఆపరేటివ్ సొసైటీస్, ఈ విభాగాల నుండి రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద 2 ఎమ్మెల్సీలు నిన్న వార్తల్లోకి వచ్చారు, కోదండరామ్ గారు,
అమీర్ అలీ ఖాన్ గారు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వారితో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో వారు ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా మనకు వార్త, కానీ సబ్జెక్టు ఇలా నేర్చుకుంటే మీకు సులభంగా ఉంటుంది. ఏ రాష్ట్రమైనా సరే టోటల్ మెంబర్స్ ఎమ్మెల్సీలు ఎంతమంది అయితే ఉంటారో రాష్ట్రంలో వాళ్ళు కంపోజిషన్, ఎన్నిక, వాళ్ళ ప్రాతినిధ్యం ఇలా ఉంటుంది. సో రాజకీయ నిరుద్యోగుల పునరావాసం అంటాము, మేధావుల సభ అంటాము, వివిధ పేర్లతో విమర్శిస్తారు, సమర్థిస్తారు. సో ఒక కాయిన్కి రెండు వైపులు కూడా వేరువేరుగా ఉంటుంది. సేమ్ అలాగే వ్యవస్థకు సంబంధించి కూడా. సో ఇవన్నీ కూడా మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. అండ్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నగార మనందరికీ తెలుసు. 2019 సంవత్సరం ఆగస్టు మంత్ జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తున్న ఆర్టికల్ 370 వాజ్ రిపీల్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 370 కానీ 35A కానివ్వండి తొలగించడం జరిగింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ అప్పటి వరకు రాష్ట్రం కదా, 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన జరిగింది. ఒకటేమో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్, ఇంకొకటి అసెంబ్లీ లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతం లడాక్. మరి అప్పటి నుండి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగలేదు. అసెంబ్లీ ఉంది కానీ ఎన్నికలు జరగలేదు దాదాపు 5 ఇయర్స్గా. మరి అటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీకి మొదటిసారి విభజన జరిగిన తర్వాత, కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎన్నికలు నిర్వహించేది రాష్ట్రాల్లో కానీ, అసెంబ్లీలో కానీ, ఎంపీ ఎలక్షన్స్ కానీ అన్నీ నిర్వహించేది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం గురించి మనకు పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎన్నికలకి సంబంధించిన అంశాలను డిస్కస్ చేస్తాము. ఆర్టికల్ 324లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం 1+2 బాడీ ఈ ఎన్నికలు నిర్వహిస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నగర సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో ఎన్నికలు జరుగుతాయి అంట. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 1న పోలింగ్ జరుగుతుందంట. అక్టోబర్ 4న 2 అసెంబ్లీల ఫలితాలు వస్తాయి. అండ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం పెండింగ్లో మహారాష్ట్ర, ఢిల్లీ, జార్ఖండ్ ఎన్నికలు. సో జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాలు? 90. మీకు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ డీలిమిటేషన్ కమిషన్ గురించి ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను చాలాసార్లు. అండ్ హర్యానాలోని మొత్తం 90 స్థానాలకు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ కాదు. యాక్చువల్గా ఆ ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ ఏంటి, నోటిఫికేషన్ ఏంటి, డిఫరెన్స్ చూడండి. ఇక్కడ షెడ్యూల్ మాత్రం విడుదలైంది, నోటిఫికేషన్ టైం ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండి ఉంటాయి. నెక్స్ట్ ఉపగ్రహ ఆధారిత వ్యవసాయ సేవలు ప్రారంభమనే అంశము. పంట నిర్వహణ, ఉత్పత్తి మెరుగుదల వంటి క్లిష్టమైన సమాచారాన్ని రైతులకు సులువుగా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఉపగ్రహ ఆధారిత నిర్ణయ మద్దతు వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జియోస్పేషియల్ వేదిక కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ను కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి నిన్నటి రోజున ఆవిష్కరించడం జరిగింది. వాతావరణ మార్పులు తీవ్రమవుతున్న తరుణంలో ఇది రైతులకు మైలురాయి అని పేర్కొన్నారు. పంటను పర్యవేక్షించడం, పంట పెరుగుదలలోని వివిధ దశలు, పంట మార్పిడి మొదలైన సమాచారం రైతులకు చేరవేయడంలో ఇది సాయం చేస్తుందంట. దీని సాయంతో తీసిన ఫోటో ఆధారంగా పంటకు సంభవించే తెగులు, దాడులు, తీవ్రమైన వాతావరణ మార్పులను ముందే తెలుసుకోవచ్చు. సో ఉపగ్రహ ఆధారిత వ్యవసాయ సేవల ప్రారంభం ప్రత్యేకత ఏంటి, ఈ సపోర్ట్ పోర్టల్ కానీ సిస్టమ్ కానీ ఏంటో చూడండి, సరిపోతుంది. అండ్ నేల మీద నడుస్తా నీళ్ళలో ఈదుతా. సో కొత్త జీవి, న్యూ స్పెసిస్ ఇన్ న్యూస్, వార్తలు నిలుస్తున్న కొత్త జీవుల గురించి కానివ్వండి, మొక్కల గురించి కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. మీకు రెగ్యులర్గా వీటి గురించి నేను సమాచారాన్ని ఇస్తూనే ఉన్నాను. మీకు CA 360 మ్యాగజైన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. CA 360 కోర్సులో ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఒడిశాలో 13 జతల కాళ్ళ కొత్త ఉభయచర జీవి. ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం సాగర అధ్యయన విభాగం పరిశోధకులు కొత్త ఉభయచర జీవిని కనుగొన్నారు. 2023లో గంజాం జిల్లా రంభా పరిధిలోని చిలికా సరస్సులో గుర్తించిన ఈ జీవిని యాంఫియాడ్గా వర్గీకరించారు. తర్వాత అధ్యయన విభాగానికి చెందిన పరిశోధకులు దీనిపై పరిశోధనలు చేశారు. ఆగస్టు 3న న్యూజిలాండ్ అంతర్జాతీయ జర్నల్కు పంపారు. అదే నెల 13న వ్యాసం ప్రచురితమైంది. గుర్తుంచుకోండి, వారు కొత్త జీవేనని నిర్ధారణ చేసిన తర్వాత వివరాల పత్రికలకు చెప్పడం జరిగింది. సో ఒడిశాలోని ఒక యాంఫియాడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాతావరణం, గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే నష్టాలు, ఒక నివేదిక. సో ఇటువంటివి మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 తీసుకున్నారు అనుకోండి మెయిన్స్, అందులో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ డేటా. అట్ ద సేమ్ టైం జనరల్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి.
సో ఇక్కడ రీసెంట్గా క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ దక్షిణాసియా నివేదిక అనేది విడుదలైంది. వారు వెల్లడించిన నిజాలు. భారతదేశంలో ప్రతి ముగ్గురిలో గ్లోబల్ వార్మింగ్ బారిన పడుతున్న వారి సంఖ్య ఒకరంట. ప్రతి ముగ్గురిలో ఒకరు, మొత్తంలో కాదు. 2019లో వివిధ ప్రదేశాల్లో తలదాచుకున్న దేశ ప్రజల సంఖ్య 50 లక్షలు. 2021-22 నుంచి పెరిగిన గ్లోబల్ వార్మింగ్ 11%. 2050 నాటికి నిరాశ్రయులయ్యే వారి సంఖ్య 4.50 కోట్లు. గత 7 ఏళ్లలో పెరిగిన తలసరి బొగ్గు ఉద్గారాలు 29%. సో వాతావరణ మార్పులతో మానవ జీవనం చిన్నాభిన్నమవుతుంది. కట్టుబట్టలతో వలసలు వెళ్తున్న దుస్థితి దేశంలో, మన భారతదేశంలో 2019లో 50 లక్షల మంది వలసబాట పట్టారంట. సో ఇవన్నీ కూడా గణాంకాలను రీసెంట్గా విడుదల చేశారు. సో వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ ఒకదాని కన్సిక్వెన్స్. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మానవుడి వల్ల గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవన్నీ కూడా కారకాలుగా మనం చెప్పవచ్చు. గ్లోబల్ వార్మింగ్, ఈ పుడమి వేడెక్కుతోంది అంటే ఆటోమేటిక్గా వాతావరణ మార్పు జరుగుతుంది. వాతావరణ మార్పు జరిగిందంటే కన్సిక్వెన్సెస్. సో మనకు మంచు కొండలు కరిగిపోవడం కానీ ఇటువంటివన్నీ కూడా. సో ఆహారం ఎఫ్డిఐని ఊరించింది తక్కువే. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ఎఫ్డిఐస్ ఇన్ఫ్లోస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వస్తున్నాయంటే పాజిటివ్ గ్రోత్ రేట్, ఎకనామిక్ గ్రోత్ నమోదు చేస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆర్థిక ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగంలోకి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 30% తగ్గినాయంట. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023 మనకి ఈ రంగంలోకి ఎఫ్డిఐను ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ ఎఫ్డిఐ తగ్గడం గమనార్హం. సో ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఎఫ్డిఐస్ 2022-2023లో ఎలా ఉంది అంటే 7,194.13. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024లో 5,037.06 గుర్తుంచుకోండి కోట్ల రూపాయలు. నెక్స్ట్ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉంది అండ్ ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి, క్షీణిస్తున్నాయని చెప్పేసి. సో 3 పథకాలతో ఈ రంగానికి ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వము. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ గుర్తుంచుకోండి. ఈ ఆర్థిక సంవత్సరం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారంట. ఓకేనా. అండ్ నిన్నటి రోజున మనము 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, జాతీయ అవార్డుల గురించి చూడడం జరిగింది. అందులో కేటగిరీస్ ఏంటో చూడండి. ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా అట్టం మలయాళంలో, ఉత్తమ నటుడుగా రిషబ్ శెట్టి కాంతార, ఉత్తమ నటి నిత్య మీనన్, అండ్ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా మన తెలుగు చిత్రం కార్తికేయ 2, ఉత్తమ దర్శకుడిగా సూరజ్ బర్జాత్య, ఉత్తమ జనరంజక చిత్రం కాంతార. సో ఇలా సెగ్రిగేట్ చేసేసి ఇవ్వడం జరిగింది మీకు 70th ఫిల్మ్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ పతాకదారులుగా సుమిత్, భాగ్యశ్రీ. సో ప్యారిస్ ఒలింపిక్స్ రీసెంట్గా ముగిసినాయి. ఆగస్ట్ 11th, జూలై 26th నుండి ఆగస్ట్ 11th వరకు ముగిసినాయి. భారతదేశం 6 పథకాలను సాధించింది. దానిపైన స్పెషల్ వీడియోను కూడా మీకు నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో అందించాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక ఎక్కడైతే ఒలింపిక్స్ జరుగుతాయో వెంటనే పారాలింపిక్స్ అలా జరుగుతాయి. సో పారాలింపిక్స్ అంటే దివ్యాంగులు పార్టిసిపేట్ చేసే క్రీడలు, విశ్వ క్రీడలు. సో ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ కాబోతున్నాయి ప్యారిస్ వేదికగా. అందులో పతాకదారులుగా మన భారతదేశం నుండి సుమిత్, భాగ్యశ్రీ గారు ఎంపిక కావడం జరిగింది. ఆగస్టు మాసాంతం నుంచి మొదలు కాబోయే పారాలింపిక్స్లో ప్రారంభ వేడుకలకు భారత్ నుంచి పతాకదారులుగా, ఫ్లాగ్ బేరర్స్గా అంతిల్, భాగ్యశ్రీ జాదవ్ గారు ఎంపిక అవ్వడం జరిగింది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 దాకా ప్యారిస్ వేదికగా జరగబోయే ఈ క్రీడలకు భారత్ 84 మంది అథ్లెట్లతో బరిలోకి దిగుతోంది. సో మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సింగ్ మారక్ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. మేఘాలయ మాజీ సీఎం సాల్సింగ్ మారక్ వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో నిన్నటి రోజున కన్నుమూశారు. సరిపోతుంది. ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత, మేఘాలయలో 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తొలి ముఖ్యమంత్రిగా 1993లో ఆయన రికార్డులకు ఎక్కారు. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్గా కేసీ వేణుగోపాల్, అండ్ ఎమ్మెల్సీలుగా కోదన్ రాము, అమీర్ అలీ ఖాన్, అండ్ జమ్మూ కాశ్మీర్లో భోగిన ఎన్నికల నగారా, అండ్ ఉపగ్రహ ఆధారిత వ్యవసాయ సేవలు ప్రారంభము, అండ్ ఒడిశాలో 13 జతల కాళ్ళ కొత్త ఉభయచర జీవి ఆనవాలు, అండ్ వాతావరణం, గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే నష్టాల గురించి నివేదిక, అండ్ ఎఫ్డిఐ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో ఏ విధంగా ఉంది. నెక్స్ట్ 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, అండ్ పతాకదారులుగా సుమిత్, భాగ్యశ్రీ ప్యారిస్ పారాలింపిక్స్ సంబంధించి
నెక్స్ట్ మేఘాలయ మాజీ సీఎం సాల్సింగ్ మారక్ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే, మిగిలిపోయిన అంశాలు ఏమైనా ఉంటే మళ్ళీ కలుద్దాం, మళ్ళీ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.